జనం చాచికొట్టినా ఇతనిలో ఇంచు కూడా మార్పు లేదు. మంత్రుల ఇళ్లపైకి మనుషులను పంపి మర్డర్లు చేయిస్తాడట. మర్డర్లు, గొడ్డళ్ళు, నరకడాలు, నెత్తుటికూడు తినడాలు, దోపిడీ చేయడాలు. ఈ భాష తప్ప ఇతనికి నాగరిక సమాజం గురించి ఓనమాలు కూడా తెలియవు. మై డియర్ ఆంధ్రులారా, ఇతని నేపథ్యం ఫ్యాక్షనిజం. చంపనన్న చంపు, చావనన్న చావు. ఇది ఇతని ఫిలాసఫీ. ఇలాంటి వాడు ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేస్తాడని ఇంకా భావించేవారు ఎవరైనా ఉంటే పునరాలోచన చేయండి. కొలంబియన్ డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్, సోవియట్ రష్యా స్టాలిన్, జర్మన్ హిట్లర్ కలగలిస్తే జగన్. అంబేద్కర్ రాజ్యాంగం అడ్డు వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే 2019 నుండి 2024 మధ్య నాజీ క్యాంపుల తరహాలో జీనోసైడ్కు పాల్పడి ఉండేవాడు. మనుషులను వరుసగా నిలబెట్టి ఓచ కోతలు కోయడం తప్పించి ఎస్కోబార్, స్టాలిన్, హిట్లర్ లాగా మిగిలిన అన్ని అరాచకాలు చేశాడు. ఇతనికి ప్రజల మధ్య తిరిగే అర్హత 1% కూడా లేదు. సనాతన ధర్మాత్ములకు బాగా నచ్చిన వ్యక్తి కావడం వల్ల ఈ మానవ మృగం ఇంకా మన మధ్య తిరుగుతోంది.